మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇంకా నేనెంతకాలం ఆగాలి? ఇది ఓ యువతి యువకుడిని అడుగుతున్న ప్రశ్న కాదు. యువకుడు యువతిని అడుగుతున్నాడు. జవాబు లేదు. మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి అన్నాడతను. అయితే ఏంటట అన్న భావం ఆమె వదనంలో. రవికి సితారకి పాప కూడా పుట్టింది. వాళ్ళెప్పుడో ముగ్గురయ్యారు. నేను మాత్రం మన పెళ్లి కోసం నేను ఇంకా అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఆలస్యం చేస్తే రవి కూతురు బుజ్జికి కూడా పెళ్ళిడు వచ్చేసి తనకి నచ్చిన వాడిని ఎంచుకుంటుంది. మరి మన పెళ్ళెప్పుడు? అయినా నిన్ను అడిగే కన్నా ఏ జ్యోతిష్యుడిని అడగడం ఉత్తమం. మంచిది. నీకు తెలిసిన జ్యోతిష్యులు ఎవరైనా ఉన్నారా, లేక మాకు తెలిసిన జ్యోతిష్యుడు అడ్రస్ ఇవ్వనా? ఆమె కేసి చూశాడు. మామూలుగా అయితే అలాంటి వాక్యాల వెనక కొంటె నవ్వు ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆమె ముఖం ఆమె మనసులోని ఆలోచనలు ప్రతిబింబిస్తుంది. ఆమె ఎందుకో మదన పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమైంది? ప్రతిరోజు నేను అడగడం, నువ్వు కాదండం. ఇదొక ఆట అయిపోయింది. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుంది. మనం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకుని ఇప్పటికే 5 ఏళ్ళు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నాకు ఓపిక నశిస్తుంది. సరే కానీ నువ్వు మరో అమ్మాయిని చూసుకో. పరిస్థితి చేయి దాటిపోతుందని అతనికి అర్థమైంది. నెహ్రూ పార్కులో ఓ బెంచి మీద ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు. కాలేజీ స్టూడెంట్స్గా ప్రేమలో పడినప్పటి నుంచి వాళ్ళు కలుసుకునే చోటు అదే. అతడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెడు ప్రవర్తనని దిద్దుకునే పిల్లాళ్లా అడిగాడు. ఎందుకంత విచారంగా ఉన్నావు? నేనిక మీదట సితారా వాళ్ళింటికి వెళ్ళను. పాపం, దాన్ని చూస్తే బాధేస్తుంది. రవి ఎంత మూర్ఖుడు! ఏం జరిగి ఉంటుందో అతనికి అర్థం కాలేదు. రవి మంచివాడు. భార్య చెప్పిన మాటలు వినేవాడు. పైగా రవి, సితారా వీళ్ల బ్యాచ్మేట్స్. మంచి స్నేహితులు కూడా. రవి నుంచి ఎటువంటి అసభ్య ప్రవర్తనని ఊహించలేకపోయాడతను. ప్రేమించిన అమ్మాయి కోసం కోట్లాది రూపాయల ఆస్తిని వదిలేసి వచ్చి 0 నుంచి జీవితం ప్రారంభించిన రవి మూర్ఖుడే మరి. అతని కేసి కోపంగా చూసింది. అతను మాట్లాడలేదు. సితారా కూడా రవి కోసం తన కుటుంబాన్ని వదిలేసి వచ్చింది. ఆ విషయం గుర్తుంచుకో. నిన్న రాత్రి రవి, సితారా నన్ను డిన్నర్కి పిలిచారు. తెలుసు కదా. రవి సిగ్గుమాలిన పనిచేశాడు. నా ముందే తాగాడు. నాకు చిరాకేసింది. లేచి వచ్చేద్దామనుకున్నాను. ఇంక తాగడు అని సితారా మాట ఇస్తే ఆగాను. అతడి కళ్ళు మెరిశాయి. నీ ముందు తాగాడా? వావ్! రవికి ధైర్యం ఎక్కువే. ఇన్నాళ్ల మన స్నేహంలో నేను చేయలేని పని వాడు చేశాడు. నోరు మూసుకో. అది మాత్రమే కాదు, బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాగుడు కొనసాగించాడు. ఆ పసిపిల్ల గ్లాసులో వేలు ముంచినా రవిలో ఎటువంటి చలనమూ లేదు. పైగా తన రక్తం పాపలో ప్రవహిస్తుందంటూ మురిసిపోయాడు. గొప్ప తండ్రి. ఎందుకు చిరాకు పడతావు? అది వాళ్ళ సమస్య అంటూ ఆమెనే సంభాలించే ప్రయత్నం చేశాడు. మీరిద్దరూ బూజింగ్ పార్ట్నర్స్ కదూ. అతని డచ్ కరేజ్, మద్యపానం చేస్తే కలిగే ధైర్యం నీకు సోకినట్టుంది. నువ్వెంత చెడ్డ తండ్రివి అవుతావో ఊహించగలను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను. నేను సితారని కాను. నువ్వు ఆ పాడ అలవాటుని ఎప్పుడు వదులుకుంటావో, తోటి వాళ్ల ఒత్తిడికి లొంగకుండా ఉంటావో చెప్పు. నిన్ను ప్రేమించినందుకు బాధపడే స్థితికి తీసుకురావద్దు. ఆ చివరి వాక్యం అతనికి కాస్త సాంత్వన ఇచ్చింది. ఆమె అరచేతిని నెమ్మదిగా నిమిరాడు. కాసేపయ్యాక ఆ ఇద్దరూ ఎవరి దాన్ని వారు వెళ్లారు. అవును, నీకు అమిత్ గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేడు? మన క్లాస్మేట్ల నుంచి ప్రఖ్యాత బిజినెస్ స్కూల్కి ఎంపికైన ఒకే ఒక్కడు కదా. అనుకోకుండా ఓ రెస్టారెంట్లో కలిసా. వాడేదో ఆఫీస్ పని మీద వచ్చాడు. అవునా? మరి నీతో ఇక్కడికి తీసుకురావాల్సింది. ఏది? లంచ్ అవగానే వెళ్ళిపోయాడు అని ఓ క్షణం ఆగాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ ఓ తమాషా విషయం చెప్పాడు. తెలుసా? నన్ను తాగడం మానేయమంటున్నావు కదా. అది అలవాటు అంటే హ్యాబిట్. హెచ్ తీసేసావనుకో ఏ బిట్ మిగులుతుంది. తర్వాత ఏ తీసేస్తే బిట్ మిగులుతుంది. బీని తొలగిస్తే ఇట్టు ఉంటుంది. ఐని తీసేస్తే టీ ఉంటుంది. హాహాహా. ఏ అలవాటుని వదిలేయలేమట. అందుకని నన్ను నీ పతిదేవుడిగా స్వీకరించమని. బిజినెస్ స్కూల్లో చెప్పే మేనేజ్మెంట్ పాఠాలు ఇవేనా? కొన్ని ప్రముఖ సంస్థల్లో చదవాలంటే ఇవి అదనపు అర్హతలేమో జోక్ చేయబోయాడు. సరే, ఇంతకీ ఈ హ్యాబిట్ పదవిన్యాసం సందర్భం చెప్పాడా? ఖచ్చితంగా చెప్పుండడు. లేదా నీకు పనికిరాదని నువ్వు పట్టించుకుని ఉండవు. మనం స్కూల్లో ఉన్నప్పుడు మోరల్ క్లాసెస్లో ఏం చెప్పేవారో గుర్తులేదా? అలవాట్లను జాగ్రత్తగా ఏర్పరచుకోవాలని. ఎందుకంటే తర్వాత వాటిని వదులుచుకోవడం కష్టమవుతుందని చెప్పేవారు కదా. అతనేదో మాటల గారడి చేస్తే నువ్వు ఆ మాయలో పడిపోయావు. నువ్వు ఈ అలవాటుని వదులుకోగలవని అనిపించడం లేదు. ఎలా ఉంది మీ సొంతూరు? బానే ఉంది. ఏంటలా ఉన్నావు? ఉత్సాహంగా లేవు. ఈసారి మీ పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించినట్టు లేదు అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి, అబ్బో, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కొంపతీసి నాటుసారా పుచ్చుకున్నావేంటి అన్నాడు సరదాగా. ఆమె నెమ్మదిగా నడవసాగింది. అవును, అలవాట్లనేవి అంత తొందరగా పోవు. మారతాడేమో అని చూస్తున్నాను.
మారితే హాయిగా పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. కానీ ఏ మార్పు లేదు అనుకుంటూ నిట్టూర్చింది. ఆమెను దాటి వెళ్ళి ఆమెను ఆపాడతను. చేతులు జోడించి నిలబడ్డాడు. నన్ను క్షమించి ఏం జరిగిందో చెప్పు అన్నాడు. నీ సోదరుల వల్లనే నాకీ వేదన. నా సోదరులా? ఎవరు? మీ తాగుబోతు సోదరులు. తిరుగు ప్రయాణంలో నా బోగీలో నేను తప్ప మిగతా వాళ్ళంతా మగవాళ్లే. మంచివాళ్లే అనుకున్నాను. కానీ తాగుబోతులు. వాళ్ళ మాటల్లో తెలిసింది. వాళ్ళల్లో ఎవరికీ ఒకరంటే ఒకరు పరిచయం లేదని. అందరూ ఇప్పుడే కలిశారు. ఎవరిది ఏ బ్రాండో మాట్లాడుకున్నారు. కాసేపటికే అక్కడే ఓ బార్ తెరిచేశారు. చుట్టూ చీకటి. ఏ స్టేషన్లోనూ హెల్ప్ లైన్ నెంబర్ కనబడలేదు. లేకపోతే వాళ్ళని దింపించేసి ఉండేదాన్ని. నేను బెత్త మీద పడుకోలేకపోయాను. రాత్రంతా అలా ముడుచుకుని కూర్చునే ఉన్నాను తెలుసా. పరిస్థితిని కాస్త తేలికపరచాలనుకున్నాడు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. అయినా తాగేవాళ్లంతా పోకిరోళ్ళు కాదు అన్నాడు. నువ్వో పిరికివాడివి. నీకు పెళ్లి చేసుకునే అర్హత లేదు. నన్ను మర్చిపో. ఓ తాగుపోతు నుంచి నువ్వు నీ భార్యకు రక్షణ ఎలా కల్పిస్తావు? నువ్వు వాడితో కలిసి తాగుతూ కూర్చుంటావు. పైగా నీ జీవితం కాదు కాబట్టి తాగుడికి లైంగిక నేరాలకి సంబంధం ఉన్న వార్తలన్నీ మర్చిపోతావు. సారీ, నా ఉద్దేశం అది కాదు. ఆడవాళ్ల పట్ల నేను అనుచితంగా ప్రవర్తిస్తానని నువ్వు భావిస్తున్నావా అన్నాడు. ఆమె తలెత్తి అతడికేసి చూసింది. అతని కళ్లలో నిజాయితీ గంభీరత కనపడ్డాయి. ఆమె కాస్త మెత్తపడింది. కన్నా, నువ్వలా ప్రవర్తించవు. నాకు తెలుసు. నీ నియంత్రణ భావం నాకు తెలుసు. మనం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. నువ్వు నీ ప్రేమను వ్యక్తం చేసే పద్ధతి మృదువుగా నా చేతిని నిమరడమే. ప్రేమను వ్యక్తం చేయడానికి భౌతిక పద్ధతి అక్కర్లేదు. ఇన్నేళ్లుగా నువ్వు నిరూపించినది అదే. అందుకే నువ్వంటే నాకు మరీ ప్రేమ. నువ్వెంతో మంచివాడివి. కానీ అలాంటి చెడు అలవాటుని కలిగి ఉండడం నీకు భావ్యం కాదు. నువ్వు తాగి మత్తులో ఉన్నావనుకో, ఏ స్త్రీనైనా ఎలా రక్షించగలవు? ఊహించు అంది. వాళ్ళిద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకుని నెహ్రూ పార్కులోని బెంచి మీద మౌనంగా కూర్చున్నారు. కాసేపయ్యాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. విన్నావా? రవికి లివర్ క్యాన్సర్ అట. 3rd స్టేజ్. పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. నువ్వు నీ ట్రిప్ని కుదించుకుని వెంటనే వచ్చేస్తే మంచిది. వాళ్ళిద్దరికీ వాళ్ళ కుటుంబాల నుంచి సాయం అందదు. కాబట్టి రవికి సితారకి స్నేహితులు మనమే అండగా ఉండాలి అంది. మిత్రులు ఒకరి తర్వాత ఒకరుగా సాయం చేశారు. రవి కోలుకుంటున్నాడు. కానీ 3 నెలలు గడిచాక జబ్బు తిరగతోడింది. మన నాయకులు తమ స్నేహితుడి గురించి ఆలోచిస్తూ తమ పెళ్లి గురించి చర్చలు మానేశారు. మరో 6 నెలలకి రవి మరణించాడు. అతను అనుభవించిన అన్ని బాధల నుండి విముక్తి పొందాడు. రవి పోయి 6 నెలలు దాటింది. సితార ఒంటరిగానే ఉంటూ బుజ్జిని పెంచి పెద్ద చేయాలనుకుంటుంది. రెండో పెళ్లి మాట ఎత్తవద్దంటుంది. మరి నువ్వు ఆమెకి స్నేహితురాలిగా ఉండి ఏం ఉపయోగం? ఆమెను ఒప్పించు. తను చాలా స్పష్టంగా ఉంది. ఎవరి మాట వినదు. నీ అలవాటు విషయంలో నేనెందుకు అంత పట్టుపడుతున్నానో తెలుసా? చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అయ్యో అలా చేయకుండా ఉంటే బ్రతికేవాడేమో అన్న బాధ ఉండకూడదు. రవి ఎదిగిన మనిషి. తన బాగోగులు తాను స్వయంగా చూసుకోగలడు అనుకుంది సితార. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఎవరు ఒంటరిగా మిగిలిపోయారో. పైగా ఎంతటి వేదన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని భావిస్తూ నేను జీవితాంతం ఉండగలను. మనం పెళ్లి చేసుకున్నాక నీ అలవాటు వల్ల నిన్ను పోగొట్టుకునే కంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదనిపిస్తుంది. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. వెళ్ళిపో నాకు దూరంగా. నా కళ్ళ ముందే నువ్వు చనిపోవడం నేను చూడలేను. నన్నన్నా వదిలే, లేదా అలవాటునైనా వదిలే. ఈ విషయంలో నేను నిస్సహాయురాల్ని అంటూ ఏడవసాగింది. ఆమె చెప్తున్న మాటల్లోనే అర్థాన్ని ఇప్పటికి అర్థం చేసుకున్నాడతను. ఆమె ఇప్పటిదాకా పెళ్లికి ఎందుకు అంగీకరించలేదో గ్రహించాడు. తనని తాను మార్చుకోవాలనుకున్నాడు. అయితే ప్రేమలో ఉన్న వాళ్ళకి తమ భావాలు చెప్పేందుకు మాటలే అక్కర్లేదు కదా. అవసరమా? ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు. నెహ్రూ పార్కులో వాళ్ళ ఫేవరెట్ బెంచ్ మీద మౌనంగా కూర్చున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.